ఆపరపడి టెన్షన్ పడి అలా కాకుండా ఆన్ ద స్పాట్లో మనం అటాక్ చేసే మూమెంట్ చేయగలం అనమాట. ఆన్ ద స్పాట్లో మనం ఏంటంటే కొన్ని ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మనం అటాక్ చేసే విధంగా మనకు మన మైండ్ మనం మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఆ టెక్నిక్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ఫోన్లో మాట్లాడుతాం సడన్గా మన పైన ఎవరైనా దుండగులు చేసినప్పుడు మనం ఏంటంటే అంత భయపడకుండా మనం అటాక్ అనమాట. అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకొని నేర్చుకున్నాం కాబట్టి కిక్స్ పంచెస్ అని ఏంటంటే వెంటనే మనం వెంటనే అటాక్ చేయాలన్నమాట. అటాక్ చేయగలిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎస్కేప్ అవ్వడం అలా జరుగుతారన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలాంటి మాట్లాడడం బాగా ఉపయోగపడతాయి మనకి. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే సడన్గా మనం వాడు తిరిగినప్పుడు హ్యాండ్స్ ఇట్లా మనం పట్టేసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎక్కువ చేత్తో చేయడం జరుగుతుంది అనమాట. చేత్తో అటాక్ చేయడం జరుగుతుంది. ఆ చేతుల్లో మనం పట్టేసినప్పుడు అప్పుడు ఏ విధంగా మనం ఎస్కేప్ అవ్వాలో ఈ మూమెంట్ చూద్దాం. చూసారు కదండి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే సడన్గా వెనక నుంచి పట్టుకున్నప్పుడు ఇట్లా పట్టుకున్న మనం ఏంటంటే భయపడకుండా మన హెడ్ని అనమాట. ఎందుకంటే హెడ్ని చేసి వెంటనే ఎల్బోస్ అనమాట. లూజ్ అయిన తర్వాత వెంటనే చూసారు కదా. అంటే గట్టిగా మన చేతులు పట్టేశారనుకోండి అప్పుడు మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం మన తలని వాళ్ళ ఫేస్ మీద అటాక్ చేసి గట్టిగా వెంటనే ఎల్బోస్ అటాక్ చేయాలన్నమాట. చూసారు కదా. సేమ్ అదేవిధంగా ఏంటంటే ఇంకో టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు మనం చేతులు పైన పట్టుకున్నప్పుడు మనం ఎల్బో అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు చేతులు కింద పట్టేస్తున్నాం అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ఛాన్స్ కుదరదు అనమాట. అలాంటప్పుడు ఏ టెక్నిక్ చేయాలి చూద్దాం. చేతులు కింద పట్టుకున్నప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే సేమ్ టెక్నికే, కానీ ఏంటంటే ఇంతకుముందు చేతుల మీద పట్టుకున్నప్పుడు చేతులు కింద పట్టుకున్నప్పుడు అనమాట. ఎలా అంటే ఇంతకుముందు చేతులు పైన పట్టుకున్నప్పుడు మనకి ఛాన్స్ పైకి లేదనమాట. కాబట్టి మనం కింద అటాక్ చేయడం జరిగింది ఎల్బో. సేమ్ అదేవిధంగా అప్పుడు చేతులు కింద పట్టుకున్నప్పుడు అప్పుడు మన చేతులు ఏంటంటే కిందకి వెళ్ళవు, కాబట్టి మన చేతులు వెనక వాళ్ళ ఫేస్ మీద ఎల్బో అటాక్ చేయాలి. దీన్ని ఫేస్ ఎల్బో అంటారు. అంటే గట్టిగా మనం ఏంటంటే మన చేతులతో వాళ్ళ ఫేస్ మీద అటాక్ చేసి చూస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లేదా బస్ స్టాండ్ నించినప్పుడు మన చేతులు పట్టుకుని ఎవరైనా అగంతకులు లాగినప్పుడు అప్పుడు మనం ఏ విధంగా అటాక్ చేయాలి, అంటే మన లాగుతున్నప్పుడు గట్టిగా లాగుతున్నప్పుడు మనం ఏ విధంగా అటాక్ చేయాలో ఈ టెక్నిక్ చూద్దాం. చూసారు కదండి. ఈ విధంగా ఏంటంటే మనపైకి అటాక్ చేసిన జాయింట్ లాక్స్ అనమాట. లాక్ చేసుకుంటూ అటాక్ చేయడం అనమాట. మెయిన్గా చెప్పినట్లయితే మనకి బాడీలో ఏంటంటే మెయిన్గా ఆడవారు కొన్ని టెక్నిక్స్ అంటే సెన్సిటివ్ ప్లేస్లో అటాక్ చేయడం కానివ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని థింగ్స్ని ఉపయోగించి ఇప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్తో ఉన్నప్పుడు అటాక్ చేయడం కానివ్వండి, లేదా పెన్స్ కానివ్వండి, ఇక్కడ బ్యాండేజ్ పిన్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని మనం ఏంటంటే వాటిని మనం ఒక వెపన్స్లా ఉపయోగించుతూ చేయాలన్నమాట. అదేవిధంగా ఏంటంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైన భయపడకుండా మనం కాపాడుకునే విధంగా ఉండాలన్నమాట. గుడ్, చూసారు కదండి.